అలాగే రోగాల్లో ఉన్నప్పుడు కన్నీళ్ళు ప్రార్థన, ఉపవాసం ప్రార్థన చేస్తూ చేస్తూ దేవుడికి అడిగిన తర్వాత దేవుడు వాళ్ళని సుస్థ ఇచ్చిన తర్వాత, మంచి ఆరోగ్యం ఇచ్చిన తర్వాత దేవుడి నుంచి దూరం అయిపోతున్నారు. ఎంత కుటుంబం లేరు, ఎంత విశ్వాసం లేదు, చాలా విశ్వాసం లేదు. మేము నేర్చుకోవాలి హిజికియా నుంచి, ఈ వాక్యం నుంచి. దేవుడు అన్నారు, అయ్యా మీకు సుస్థ ఇస్తాను, మీ ప్రార్థన నేనే విన్నాను, నీ కన్నీళ్ళు చూశాను. నిన్న మీరు 3 దినాలు ఇక్కడికి వెళ్ళాలి, చర్చికి వెళ్ళండి ఆయా, నా మందిరంకి మీరు రాండి ఆయా అని దేవుడు ఇక్కడ హిజికియాకి చెప్తున్నారు. అయితే ఈరోజు మేము బాగా పడిపోయిన తర్వాత ప్రతి ఆదివారం ఇంటి నుంచి మన చర్చికి వస్తున్నామా, లేకపోతే ఇంటిలో ఉంటున్నామా, లేకపోతే సినిమా చూస్తున్నామా, క్రికెట్ చూస్తున్నామా, లేకపోతే ఏ కుటుంబంతో ఈరోజు మేము టైం స్పెండ్ చేస్తున్నామా, ఇది కూడా ఒక విశ్వాసిని, ఒక కుటుంబంని తెలుసుకోవాలి. చాలా విశ్వాసులు, చాలా కుటుంబం ఇదే జరుగుతుంది. ఎగ్జాక్ట్ కష్టాల్లో ఉన్నప్పుడు, బాధల్లో ఉన్నప్పుడు దేవుడు కాపాడిన తర్వాత వాళ్ళు మర్చిపోతారు.